యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 13వ వచనము. దేవుని చట్టాలను గురించి మాట్లాడాలంటే రచయితకు ఎంతో ఆనందం. ఎందుకంటే అవి అక్షరాల దేవుని నోట నుంచి వెలువడ్డాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, రొట్టె వలన కాదు గాని దేవుని వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్న ఈ మాట పరిశుద్ధ గ్రంథమందు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. ఆ వాక్కునే ప్రభువు ఉచ్చరించుచూ ఉన్నాడు. వాక్యమై శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువే సాక్షాత్తు దేవుని నోట సెలవిచ్చిన మాటలను పలుకుచూ ఉన్నాడు. ఈ వాక్కులు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే బైబిల్లోనే, మరెక్కడ కూడా కనిపించవు. ఈ బైబిల్ నందు వెలువడిన దేవుని వాక్కులను మనము కూడా ఉచ్చరించినప్పుడు ప్రభువలే మనము కూడా అన్ని విషయములందు విజయమును పొందుకోగలుగుతాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ పెదవుల గుండా వెలువడిన ప్రతి మాటని బట్టి ప్రభువా మేము జీవించినట్లుగా, నీ మాటను బట్టి ప్రభువా మేము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచమని, ఈ దినాన్ని ఈ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.